చెప్పండి. ఏంటది ఓజీ సినిమాలో వాళ్ళు ఆ ఫోటో పిక్కి చాలు ముందు మొత్తం విడిపోవాలని చెప్పండి. ఆ పై షాట్సే వస్తాయి. ఎంత పుట్టినోళ్ళు అన్నా కానీ నీ పని మీద ఉన్నానా లేనా మాట చెప్పు. వీళ్ళు కిల్సర్ బోటు ఫోన్లో కూడా క్రిస్మస్ నూతన సంవత్సరం లేక పొంగల్ కంటే కూడా ముందు వచ్చేటటువంటి పండగ అన్ని మతాలకి కులాలకి అతీతంగా చేసుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు. మరి రేపటి రోజు 21 డిసెంబర్ జగనన్న పుట్టినరోజు అయితే మరి ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని కూడా పెద్ద ఎత్తున జగనన్న యొక్క పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఇంట్లో సొంత బిడ్డగా కొడుకుగా భావించి ఈ యొక్క పండగని నిర్వహించుకుంటూ ఉంటారు. మరి ఇవాళ గోదావరి సాక్షిగా మా కంటే వినయ్ తేజ ఓ భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి మరి జగనన్న మీద తనకున్నటువంటి అభిమానం ఏదైతే ఆవేళ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పాలకులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ. మరి తండ్రి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లడం కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంక్షేమం కానీ, మరో పక్కన అభివృద్ధి కానీ, మరో పక్కన పరిపాలనాపరమైనటువంటి అనేక సంస్కరణలు కానీ వీటన్నిటినీ కూడా సమవుజ్జిగా ముందుకు నడిపిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రజలకి 5 సంవత్సరాల కాలంలో అందించినటువంటి అనేక పథకాల ద్వారా మేలు చేకూర్చారు. మరి ఎప్పటికీ ప్రజల యొక్క హృదయాల్లో ఆ స్థానం అనేటువంటిది ఉంటుంది. గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయాల్లో సహజంగా ఉంటాయి. కానీ మరి వేళ జగనన్న చేసినటువంటి గొప్ప పనుల కారణంగానే మరి తేజ ఆయన ఎంత గొప్ప పనులు చేశారో ఈవేళ ఆ పుట్టినరోజును కూడా అంతే గొప్పగా ఘనంగా నిర్వహించడం కోసమే ఈ గోదావరి ఏ రకంగా అయితే ఉప్పొంగుతుందో మరి ఆయన గుండెల్లో కూడా అదే రకమైనటువంటి అభిమానం ఉప్పొంగుతూ ఈవేళ జగనన్న మీద ప్రేమతో ఇంత భారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాస్తవానికి గోదావరిలో ఒక రకంగా ఇక్కడ ఉండేటటువంటి గాలి కానీ లేకపోతే గోదావరి దాటుకుని రావాలి వీటన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మరి తనను కూడా అభినందిస్తూ మరొకసారి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మరింత శక్తినివ్వాలి, సామర్థ్యాన్ని ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకి మంచి చేయగలిగేటటువంటి అవకాశం జగనన్నకి ఇవ్వాలి. మరోసారి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాను.